हाय स्टूडेंट्स, 9th క్లాస్ ఫస్ట్ లెసన్ जिस देश में गंगा बहती है లెసన్కి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ మనము ఇంతకు ముందు 2 వీడియోస్లో అయిపోయింది. సో దాన్ని ఈ గ్రామర్ పార్ట్ని కంటిన్యూ చేద్దాం. ముహావరేది అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, नीचे दिए गए वाक्यों की वाक्य रचना समझिए. వాక్య రచన, ఈ కింద ఉన్నటువంటి సెంటెన్సెస్ని అర్థం చేసుకోండి, వీటి రచనా విధానాన్ని అర్థం చేసుకోండి అని అన్నారు. దీని అర్థం ఏంటంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఇక్కడ వాక్య రచన కే భేద్ అన్నట్టు, వాక్య రచన వాక్యకే ప్రకారం అన్నట్టు. సో దీన్ని ఇంకా ఏ విధంగా చెప్పొచ్చానంటే, ఈ బిట్ని రచనకే ఆధార్ పర్ వాక్యకే భేద్ అనొచ్చు. ఓకే, లేదా संरचना के आधार पर वाक्य के भेद, भेद అనగా ప్రకార్, వాక్య के प्रकार, टाइप्स ऑफ सेंटेंस అన్నట్టు. లేదా వ్యాకరణ సంబంధి వాక్య के भेद, ఇన్ని రకాలుగా చెప్పొచ్చు. సో ఈ రచనకి ఆధార్ పర్ వాక్య के भेद అనేవి 3 రకాలుగా ఉంటాయి. సరళ వాక్య, దీన్నే సాధారణ వాక్యాన్ని కూడా అంటారు. సంయుక్త వాక్య, నెక్స్ట్ నెంబర్ 3 మిశ్రిత వాక్య లేదా మిశ్ర వాక్య అని కూడా అని అంటారు. సో మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. టెక్స్ట్ బుక్లో కూడా మీకు ఇలా ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్లో ఇక్కడ సెంటెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఉంది. సో దాన్ని నేను మీకోసం కొంచెం డీటెయిల్గా రాశాను, చూద్దాం. సరళ వాక్య, సరళ వాక్య, సరళ వాక్య అనగా సరళ వాక్యం. దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. మీకోసం ఇక్కడ రాశాను, ఫెయిర్ నోట్స్ రాసేటప్పుడు దీన్ని రాసుకోండి. దాని కంటిన్యూషన్, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎగ్జాంపుల్స్, సెంటెన్సెస్ రాసుకోండి. ऐसे वाक्य जिनमें एक ही उद्देश्य और एक ही विधेय हो, या जिन वाक्यों में एक ही क्रिया हो, उन वाक्यों को सरल वाक्य कहते हैं. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మనం ఏ వాక్యాలను సరళ వాక్యాలు అంటాము, ఏ వాక్యంలో అయితే ఒకటే ఉద్దేశము, ఒకటే విధేయం ఉంటుందో, లేదా కేవలం ఒకే ఒక క్రియ ఉంటుందో అలాంటి వాక్యాలను సరళ వాక్యాలు అని అంటారు. ఇన్మే కిసి దూసరే వాక్య కా మేల్ నహీ హోతా, ఈ సెంటెన్స్లో ఈ సెంటెన్స్తో ఇంకొక సెంటెన్స్ అనేది కలవదు. సో మరి ఇక్కడ ఉద్దేశ్య అంటే ఏంటిది, విధేయ అంటే ఏంటో చూద్దాం. ఉద్దేశ్య, వాక్యమే కర్తకు ఉద్దేశ్య కహా జాతా హే, ఒక సెంటెన్స్లో కర్తని ఉద్దేశ్య అంటారు. విధేయం, उद्देश्य या कर्ता के बारे में जो कुछ भी बताया जाता है उसे विधेय कहा जाता है. ఉద్దేశ్య లేదా కర్త గురించి చెప్పబడినటువంటి విషయాన్ని లేదా కర్త తర్వాత ఉన్న మిగతా పార్ట్ అంతా కూడా విధేయ అని అంటారు. ఉదాహరణకి మనం ఇక్కడ చూద్దాము, భారతీయ హమేషా సచ్ బోల్తే హే. సో ఒక సెంటెన్స్లో ఏ విధంగానైతే కర్త కర్మ క్రియ అనేది ఉంటుందో, దాంట్లో ఈ భారతీయ అనేటువంటి కర్తని ఉద్దేశ్య అని అంటారు. కొన్ని సరళ వాక్యాలలో ఒకటి ఉద్దేశ్య కాకుండా 2-3 కూడా ఉండొచ్చు, అంటే కర్తలు 2 లేదా 2 లేదా 3 కూడా ఉండొచ్చు. సో మిగతా పార్ట్ ఏదైతే ఉందో కర్మ క్రియ అనే ఈ మిగతా పార్ట్ అంతా, కర్త కాకుండా మిగతా పార్ట్ అంతా కూడా దాన్ని ఏమంటారు, విధేయ అని అంటారు. సో ఇలాంటి సెంటెన్సెస్ సరళ వాక్యంలో ఏక్ ఉద్దేశ్య ఏక్ విధేయ హోతా హే और ఏక్ హీ క్రియా హోతీ హే, క్రియ అనేది కేవలం ఒకటే ఉంటుంది. సో దీని యొక్క సెంటెన్స్ మనం చూద్దాం. సెంటెన్స్ రూపంలో ఉదాహరణ వాక్యాలు చూద్దాము. నెంబర్ 1, మాలి పౌధే లగా రహా హే. సో ఇక్కడ కర్త ఎవరు, మాలి. పౌధే లగానా అనేది ఏంటిది, క్రియ అని అన్నట్టు. ఓకే, సో ఇది సరళ వాక్యం. అలాగే కక్షామే బచ్చే పఢ్ రహే హే, పఢ్నేకి క్రియ హో రహీ హే, చదివేటువంటి క్రియ జరుగుతున్నది. ఇక్కడ క్లాస్ రూమ్లో పిల్లలు చదువుతున్నారు. ఛాత్రోకు కితాబే చాహియే, పిల్లలకి పుస్తకాలు కావాలి, ఇది కూడా సరళ వాక్యమే. మీరు ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, చాహియే అనేటువంటి వర్డ్ కనుక వస్తే అది సరళ వాక్యమే అవుతుంది. హమే హమే అప్నా దేశ్ ప్యారా లగ్తా హే. ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అప్నా అనేది కనుక వస్తే అది కూడా సరళ వాక్యమే అవుతుంది. నెక్స్ట్ చూడండి, రాధా ఆర్ లతా మందిర్ జా రహీ హే. రాధా ఆర్ లత, ఇక్కడ 2 కర్తలు ఉన్నాయి కదా. ఈ 2 కర్తలు ఉండి కూడా
రెండు కర్తలు వచ్చినప్పటికీ కూడా క్రియ అనేది ఒకటే ఉంటే దాన్ని కూడా సరళ వాక్యమే అని అంటారు. ఇక్కడ మందిర్ జానేకి క్రియా హో రహీ హే, గుడికి వెళ్తున్నారు, ఇద్దరు గుడికి వెళ్తున్నారు. గుడికి వెళ్ళేటువంటి క్రియ ఒకటే కాబట్టి రాధ వేరే క్రియ, లత వేరే క్రియ లేదు, ఇద్దరు కలిపి ఒకటే క్రియ కాబట్టి ఇది కూడా సరళ వాక్యమే అవుతుంది. అలాగే రామ్ దౌడ్తే హుయే ఆయా, దౌడ్తే హుయే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడ వచ్చాడు అనేటువంటి క్రియ పూర్తి అయినది, దౌడ్తే హుయే అనేది అసమాపక క్రియ, పూర్తి కాని క్రియ. సో కాబట్టి ఇలాంటి రెండు క్రియలు ఉన్నా కూడా ఒకటి అసమాపక క్రియ, ఒకటి సమాపక క్రియ అనేది వచ్చినప్పుడు కూడా అది సరళ వాక్యం అవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సంయుక్త వాక్యం. మరి సంయుక్త వాక్యాన్ని దేన్ని అంటారు? సంయుక్త కా అర్థ హే జుడా, మేల్ యా మిలా హువా. సంయుక్తం అంటేనే అర్థం ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటిది, శాబ్దిక అర్థం ఏంటిది అని అంటే కలిసిన, కలయిక లేదా కలిసిపోయినటువంటి. ऐसे वाक्य जिनमें दो सरल वाक्यों का मेल हो और वे दोनों वाक्य स्वतंत्र हो, उन वाक्यों को संयुक्त वाक्य कहा जाता है. ఎలాంటి సెంటెన్స్ అంటే దేనిలోనైతే రెండు సరళ వాక్యాల కలయిక ఉంటుందో మరి వాటిని ఆ రెండు సరళ వాక్యాలు కూడా స్వతంత్రమై ఉండాలి, ఒకదానిపై ఇంకొకటి ఆధారపడి ఉండకుండా ఉండాలి, అలాంటి సెంటెన్సెస్ని సంయుక్త వాక్య అంటారు. दोनों सरल वाक्यों को कुछ योजक शब्दों के द्वारा जोड़ा या मिलाया जाता है. మరి రెండు సరళ వాక్యాలను కొన్ని యోజక శబ్ద ద్వారా వాటిని ఆ రెండు సరళ వాక్యాలను కలపడం జరుగుతుంది. మరి ఇక ఆ యోజక శబ్ద ఏంటియో చూద్దాం. యోజక శబ్ద ఇస్ ప్రకార్ హే और वा तथा एवं या अथवा किंतु परंतु फिर इसलिए लेकिन पर आदि. ఈ యోజక శబ్ద ద్వారా రెండు సరళ వాక్యాలను కలపడం జరుగుతుంది. అలాంటి వాక్యాలను సంయుక్త వాక్య అంటారు. సో మీరు ఉదాహరణ వాక్య చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మై ఖూబ్ మెహనత్ కరూంగా ఆర్ సఫల్ బనూంగా. ఇక్కడ చూడండి, ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. ఖూబ్ మెహనత్ కరూంగా, నేను బాగా కష్టపడతాను, ఇదొక క్రియ. సో ఇదొక సరళ వాక్యము. సఫల్ బనూంగా, సక్సెస్ నవ్వుతాను, ఇదొక క్రియ, అంటే ఇదొక సరళ వాక్యం. ఈ రెండు సరళ వాక్యాలని ఔర్ అనేటువంటి యోజక శబ్ద ద్వారా కలపడం జరిగింది. ఇలా కలిపినటువంటి సెంటెన్స్ని ఏమంటారు? సంయుక్త వాక్యం. భారతవాసి సత్యవాన్ ఆర్ ఇమాన్దార్ హే. దీని అర్థం ఏంటిది? భారతవాసి సత్యవ్రతులు, అలాగే ఇమాన్దారులు అంటే ఏంటిది? నీతిపరులు అని అన్నట్టు. వహా ఆమ్ థా లేకిన్ కచ్చా. అక్కడ ఒక మామిడి పండు ఉన్నది, ఇదొక సరళ వాక్యము. కచ్చా థా అంటే పచ్చిది అన్నట్టు. మరి ఈ రెండు సెంటెన్సెస్ని దేనితో కలిపారు? లేకిన్ అనేటువంటి సంయోజక శబ్ద ద్వారా కలపడం జరిగింది. సో ఇది కూడా సంయుక్త వాక్యము. రాజుకో కామ్ థా మగర్ ఆనా చాహతా థా. రాజుకి పని ఉండెను, ఇదొక సరళ వాక్యము. ఆనా చాహతా థా, చాహనా కోరిక పెట్టాడు, కోరిక గురించి చెప్పడం జరిగింది, అంటే రావాలనుకున్నాడు. రాజుకి పని ఉండెను, రావాలనుకున్నాడు. ఈ రెండు సరళ వాక్యాలను మగర్ అంటే కానీ అనేటువంటి సంయోజక శబ్ద ద్వారా కలపడం జరిగింది. సో ఈ సెంటెన్స్ కూడా ఏంటిది? సంయుక్త వాక్యం. ఇక నెక్స్ట్ మిశ్రిత వాక్యం. సో ఇవేంటో కూడా చూద్దాం. ఇంతకుముందు మీరు సరళ వాక్యం గురించి తెలుసుకున్నారు, సంయుక్త వాక్యం గురించి తెలుసుకున్నారు. మిశ్ర వాక్యాన్ని కూడా గుర్తించడం చాలా ఈజీ. ఆ సెంటెన్సెస్లో కొన్ని పదాలు ఉంటాయి, వాటిని బట్టి మీరు ఈజీగా గుర్తించవచ్చు. అంతేకాకుండా గుర్తించడానికి ఇంకొక పద్ధతి ఏంటంటే ऐसे वाक्य जिनमें सरल वाक्य के साथ कुछ उपवाक्य भी होते हैं. ఏ సెంటెన్స్లోనైతే ఒక సరళ వాక్యము ప్లస్ దాని తర్వాత కొన్ని ఉపవాక్యాలు, ఒకటి లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉపవాక్యాలు కూడా ఉండొచ్చు. ఏ ఉపవాక్య సరళ వాక్య పర్ ఆధారిత హోతే హే. ఈ ఉపవాక్యాలు సరళ వాక్యం అనగా ముఖ్య వాక్యం పైన ఆధారపడి ఉంటాయి. ఇసిలియే ఇన్హే ఆశ్రిత వాక్య కహతే హే. కాబట్టి ఈ ఉపవాక్యాలని ఆశ్రిత వాక్యాలు అని కూడా అంటారు. ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆశ్రిత వాక్యాలు అంటారు. సో सरल वाक्यों पर उपवाक्यों को आश्रित कराने वाले शब्द इस प्रकार है. మరి ఈ ఉపవాక్యాల పైన సరళ వాక్యం అనేది ఆధారపడి ఉన్నది అని చెప్పడానికి సూచించడానికి కొన్ని పదాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం.
వాటిని బట్టి మీరు ఈజీగా గుర్తించవచ్చు ఇవి మిశ్రిత వాక్యాలు అని మీరు ఈజీగా గుర్తించవచ్చు. की, बल्कि, ताकि, जैसा कि, क्योंकि, जहाँ, वहाँ, जो, సో, తో, యది, ఆది ఇలాంటి చాలా పదాలు బట్టి మీకు మీనింగ్ అనేది తెలిసిపోతుంది. సరళ వాక్యం పైన ఇంకొక ఉపవాక్యం అనేది ఆధారపడి ఉన్నదని, సో వాటిని మిశ్రిత వాక్యాన్ని అంటారు. ఒక 2-3 ఉదాహరణలు చూద్దాం. हमें वर्तमान की ही नहीं बल्कि भविष्य का भी सोचना है. మనం కేవలం వర్తమానం గురించి మాత్రమే కాదు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. मेहनत ना करे तो फल नहीं मिलेगा. కష్టపడకపోతే ఫలితం అనేది దక్కదు. जो जितनी मेहनत करेगा वह उतना ही आगे बढ़ेगा. ఎవరైతే బాగా శ్రమిస్తారో కష్టపడతారో వారే ముందుకు సాగుతారు. यदि तुम आते तो काम होता. ఒకవేళ నువ్వు వచ్చి ఉంటే పని జరిగేది. సో ఇందులో మనం గుర్తించేటువంటి పదాలు ఏంటి, మన మిశ్రిత వాక్యాన్ని గుర్తించడానికి సహకరించేటువంటి పదాలు ఏంటంటే బల్కి, తో, జో, యది, తో. సో ఈ పదాలు కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే మిశ్రిత వాక్యాన్ని గుర్తించడం చాలా ఈజీ. సో మీరు ఫెయిర్ నోట్స్లో ఇలాగే రాసుకోండి. సరళ వాక్యం యొక్క ఈ సెంటెన్సెస్ యొక్క డెఫినేషన్స్ రాయండి, అలాగే ఉదాహరణ వాక్యాలు కూడా రాయండి. ఇంకా దీన్ని ఒక 2-3 సార్లు కనుక మీరు రిపీటెడ్గా చదివితే మీకు అర్థమవుతుంది. ఇది కేవలం 9th క్లాస్కి మాత్రమే కాదు 10th క్లాస్లో కూడా మీకు యూజ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ 3 సెంటెన్సెస్ కనుక మీకు అర్థమైతే రచనాకి ఆధార్ పర్ వాక్యకి భేద్ అనే దాంట్లో ఈ 3 సెంటెన్స్ మీకు అర్థమైతే మీ దగ్గర 10th క్లాస్ మార్క్స్ ఉన్నట్టే, 9th క్లాస్కి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్లో ఈ అంశానికి సంబంధించినటువంటి 1 or 2 మార్క్స్ మీ దగ్గర ఉన్నట్లే. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.